ప్రతి గ్రేడ్లో విద్యార్థుల ప్రదర్శన గ్రాఫ్ను పరిశీలించండి. 1 మరియు 2వ తరగతితో పోల్చితే 3, 4 మరియు 5వ తరగతుల విద్యార్థుల ప్రదర్శన నంబర్ కాన్సెప్ట్స్ మరియు అర్థమెటికల్ ఆపరేషన్స్ లో తగ్గిందని మీరు గమనించవచ్చు. 3 నుండి 5వ తరగతులలో ఈ కాన్సెప్ట్స్ లో విద్యార్థుల అవగాహనను పెంచడం మరియు అదనపు మద్దతును అందించడం అవసరం. ఈ కోర్సు ఈ లక్ష్యాన్ని సాధించడంలో మీకు మద్దతివ్వడానికి ఉద్దేశించబడింది. ఈ వీడియో తర్వాత మీరివి చేయగలుగుతారు. నెంబర్స్ బోధించేటప్పుడు అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమైన సబ్ కాన్సెప్ట్స్, సబ్ స్కిల్స్ మరియు వైఖరులను నిర్వచించగలుగుతారు. 3 నుండి 5వ తరగతిలో గణిత ప్రక్రియలు బోధించడానికి కావలసిన గణిత నైపుణ్యాలు మరియు గణిత ప్రావీణ్యాలను పరీక్షించగలుగుతారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఫౌండేషనల్ న్యూమరసీపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మీకు తెలుసు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ప్రకారం మ్యాథమెటిక్స్ అనేది ప్యాటర్న్స్ ని కనుగొని వాటిని వివరించే కళ మరియు శాస్త్రం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మరియు సమాజానికి మ్యాథమెటిక్స్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లైమేట్ మోడలింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక వసతుల అభివృద్ధి. భారత్ మరియు అన్ని దేశాలు ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న అనేక ఇతర శాస్త్రీయ సంబంధిత సమస్యలు. కాబట్టి మ్యాథమెటిక్స్లో మరియు మ్యాథమెటికల్ థింకింగ్లో నాణ్యమైన విద్య భారతదేశ భవిష్యత్తుకు అవసరం అవుతుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 3 నుండి 5వ తరగతి వరకు నంబర్నెస్ కోసం పిల్లలకు కావలసిన ఈ నైపుణ్యాలను నిర్వచిస్తుంది. కౌంటింగ్ నంబర్స్ మరియు ఫ్రాక్షన్స్ రెండిటిని అర్థం చేసుకోవడం, హిందూ ప్లేస్ వాల్యూ సిస్టమ్ను ఉపయోగించి సంఖ్యలను ప్రదర్శించడం, సంఖ్యలతో 4 ప్రాథమిక ప్రక్రియలు అర్థం చేసుకొని అవి చేయగలగడం, నంబర్ సీక్వెన్సెస్ లో ప్యాటర్న్స్ కనుగొని గుర్తించడం. ఈ తరగతుల్లో వివిధ అభ్యాసన ఫలితాల ద్వారా ఈ నైపుణ్యాలు ఎలా సాధించబడుతున్నాయో చూద్దాం. విద్యార్థులు పెద్ద సంఖ్యలను పోల్చడం మరియు పెద్ద సంఖ్యల పేర్లను చదవడం చేయగలగాలి. ప్రక్రియల మధ్య సంబంధాలను గుర్తించి నిత్య జీవిత సమస్యలను పరిష్కరించడం మరియు సాధనాలు ఎంపిక చేసుకోవడం. మెంటల్ కంప్యూటేషన్ అంటే మానసిక గణన, ఎస్టిమేషన్ అంటే అంచనా లేదా సందర్భానికి, ఫ్రాక్షన్స్ సర్కిల్, నెంబర్ లైన్స్ మరియు ఒక సమూహంలో భాగంగా ప్రదర్శించడం. విద్యార్థులు డెసిమల్స్ మరియు భిన్నాల మధ్య సంబంధాన్ని కూడా అర్థం చేసుకోగలగాలి. ఈ కోర్సు ఈ అన్ని అభ్యాసన ఫలితాలను తీసుకుని వాటిని సమర్థవంతంగా బోధించే మార్గాలను సూచిస్తుంది. 3వ తరగతికి నెంబర్స్ బోధించే ముందు 2వ తరగతి యొక్క అభ్యాసన ఫలితాలను పూర్తిగా నేర్చుకున్నారని నిర్ధారించుకోండి. 3వ తరగతి బోధనకు అవసరమైన పూర్వ అభ్యాసన అనుభవాలు: 3 డిజిట్ నెంబర్స్ ను చదవడం మరియు రాయడం, 3 డిజిట్ నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూ, 2 డిజిట్ నెంబర్స్ పై మ్యాథమెటికల్ ప్రక్రియలు. 3వ తరగతిలో విద్యార్థులు 4 డిజిట్ సంఖ్యలను విస్తరించి చదవడం, వ్రాయడం మరియు ప్రదర్శించడం నేర్చుకుంటారు. 4వ తరగతిలో 5 డిజిట్స్ వరకు మరియు 5వ తరగతిలో విద్యార్థులు 9 డిజిట్స్ వరకు నేర్చుకుంటారు. పిల్లలు హిందూ సంఖ్యా వ్యవస్థ యొక్క ప్లేస్ వాల్యూ కాన్సెప్ట్ ను ఉపయోగించి సంఖ్యలను ప్రదర్శించడం మరియు ఈ వ్యవస్థలో 0 యొక్క కీలక పాత్రను అర్థం చేసుకోవడం చేయగలగాలి. మనం తరచుగా మ్యాథమెటిక్స్ ని అభ్యాసన ఫలితాలను చర్చించేటప్పుడు సూచించిన కాన్సెప్ట్స్ ను సంపాదించడంలో సహాయపడే ఒక విషయంగా చూస్తాం. కానీ మ్యాథమెటిక్స్ టీచింగ్ మ్యాథ్స్ ని ఉపయోగించి నిజ జీవిత సమస్యలను పరిష్కరించడంలో ప్రావీణ్యాలను మరియు వైఖరులను వివరించడం గురించి కూడా. ఈ ప్రావీణ్యాలు మ్యాథమెటిక్స్ టీచింగ్ యొక్క మూల భాగంగా ఉండాలి. ఈ ప్రావీణ్యాలు ఒకదానితో ఒకటి అల్లుకున్నవి మరియు పరస్పర ఆధారపడినవి. ఒక ప్రావీణ్య అభివృద్ధి ఇతర వాటి అభివృద్ధికి సహాయపడుతుంది. వాటిలో ప్రతి ఒక్కటిని పరిశీలిద్దాం. మొదటి గణిత ప్రావీణ్యం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్.
దీని అర్థం పిల్లలు మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, మ్యాథమెటికల్ ప్రక్రియలు మరియు రిలేషన్స్ ను లోతుగా అర్థం చేసుకునేలా నేర్పించాలి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనగా కాన్సెప్ట్స్ మరియు ప్రొసీజర్స్ వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం. ఉదాహరణకు, మీరు 12ని 3తో డివైడ్ చేస్తే మీరు మౌలికంగా 12లో ఎన్ని మూళ్లున్నాయో అడుగుతున్నారు. మరియు మీరు ఒక భిన్నాల విభజన సమస్యను అంటే ఫ్రాక్షన్ డివిజన్ చేస్తున్నట్లయితే, ఉదాహరణకు ఒక సగంని ఒక 4వ వంతుతో డివైడ్ చేయమన్నప్పుడు మీరు నిజంగా ఒక సగంలో ఎన్ని 4వ వంతులు ఉన్నాయి అని అడుగుతున్నారు. మరియు సమాధానం చాలా సింపుల్, అది 2. ఎందుకంటే విద్యార్థులకు ఈ భిన్నాలు ఏమిటో తెలుసు మరియు వారికి ఒక సగంలో 2 4వ వంతులు ఉంటాయని తెలుసు. కాబట్టి ఇది డివిజన్ అంటే ఏమిటో తెలుసుకోవడమే కాక, 1 కంటే తక్కువైన ఒక భిన్నాన్ని మరొక 1 కంటే తక్కువైన భిన్నంతో డివైడ్ చేస్తే వాటికన్నా పెద్ద నెంబర్ ఎలా వస్తుంది అనే మిస్టరీను పరిష్కరించడంలో సహాయపడుతుంది. పిల్లలు అభివృద్ధి చేసుకోవాల్సిన తదుపరి ప్రావీణ్యం ప్రొసీజరల్ ఫ్లూయెన్సీ. ఇది మ్యాథమెటికల్ ప్రొసీజర్స్ ను సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి సారిస్తుంది. ఫ్లూయెన్సీ అనేది ఆటోమేటిసిటీ లేదా ప్రామాణిక ఆల్గోరిథంల వినియోగ వేగాన్ని మించి ఉంటుంది. అంటే కేవలం ఖచ్చితత్వం మాత్రమే కాకుండా వశ్యత మరియు సామర్థ్యం కూడా. ఉదాహరణకు 303 - 297 ను తీసుకుందాం. ఈ సంఖ్యలను వరుసలో ప్లేస్ వాల్యూ ప్రకారం ఉంచి ప్రామాణిక ఆల్గోరిథంను వర్తింపజేసే ప్రావీణ్యం కొందరు విద్యార్థులు కలిగి ఉండరు. ఈ సంఖ్యల రెండిటి మధ్య భేదం 6 అని తెలుసుకోవడం మెరుగైన పరిష్కారం. గణిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థి ప్రాబ్లంలోని సంఖ్యలను అంచనా వేసి ఆ తరువాత ప్రాబ్లంలోని సంఖ్యల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఇదే వశ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ. కాబట్టి విద్యార్థులు ప్రామాణిక ఆల్గోరిథం మాత్రమే కాకుండా ఫ్లెక్సిబుల్ పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడే టాస్క్లను రూపొందించాలి. ఇది సమస్యలను ఉత్తమ వ్యూహాలతో పరిష్కరించడంలో విద్యార్థులకు సహాయపడుతుంది. స్ట్రాటజిక్ కాంపిటెన్స్ అంటే వ్యూహాత్మక సామర్థ్యం అనేది మన బోధన తెలుసుకుంటే ఇచ్చిన ప్రాబ్లంని బట్టి వారు అరేస్, గ్రూపింగ్ లేదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఉపయోగించగలుగుతారు. విద్యార్థులు విభిన్న పద్ధతులను అనుసరించడం ద్వారా లోతైన అవగాహనను పెంపొందించుకుంటారు. ఇది లాజికల్ థింకింగ్, రిఫ్లెక్షన్, ఎక్స్ప్లెనేషన్ మరియు జస్టిఫికేషన్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. విద్యార్థులు ప్రక్రియలను లోతుగా అర్థం చేసుకున్నప్పుడు వివిధ పద్ధతులను ఉపయోగించి సమస్యను పరిష్కరించడంలో ఏ పద్ధతిని ఉపయోగించాలో తెలుసుకుంటారు మరియు తమ ఎంపికను జస్టిఫై చేయగలుగుతారు. ఈ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్న కొన్ని ప్రశ్నలు ఏంటంటే, మీరు పొందుతున్న సమాధానాలు ఏమిటి? సమాధానాల గురించి ఆలోచించండి. ఎందుకు కాదు? విద్యార్థి సరైన సమాధానం పొందడానికి మీరు ఎటువంటి ప్రశ్న అడిగి సహాయపడగలరు? ఎవరికైనా ఈ సమాధానం వస్తే ఏ విషయం విద్యార్థికి అర్థం కాలేదు? ఈ విధంగా మీరు విద్యార్థులను లాజికల్గా ఆలోచించడానికి మరియు వారి కారణాన్ని జస్టిఫై చేయడానికి సహాయపడవచ్చు. చివరిగా, ప్రొడక్టివ్ డిస్పోజిషన్ అనేది మ్యాథమెటిక్స్ పట్ల సానుకూల దృక్పథం పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది. నిపుణ్ భారత్ మార్గదర్శకాలు సిఫార్సు చేస్తున్నట్లు, రోజువారీ జీవితంలో మ్యాథమెటిక్స్ ని ఉపయోగించే ప్రాక్టికల్ అప్లికేషన్లు వివరించి మ్యాథమెటిక్స్ సెన్సిబుల్, ఉపయోగకరం మరియు అన్వేషించదగినదని నమ్మకం పెంచాలి. మొదట వారిని బ్రెయిన్ స్ట్రామ్ చేయనివ్వండి. విద్యార్థులు ప్రాబ్లం గురించి ఆలోచించి పరిశీలించనివ్వండి. ఈ ప్రావీణ్యం పట్టుదలను పెంపొందించడానికి సహాయపడుతుంది. అంటే ఇతరులను సహాయం కోరే ముందు ప్రాబ్లంతో కొన్ని సెకండ్ల కంటే ఎక్కువసేపు గడిపి ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. ప్రాబ్లంతో పోరాడుతున్న పిల్లలను ఎక్కువ కాలం అలానే వదిలేయడం సరికాదని, అది అభ్యాసకులను నిరాశకు గురిచేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడం కోసం మౌలిక నైపుణ్యాలను నేర్చుకోవడంలో విద్యార్థులకు సహాయం చేయండి. తర్వాత సవాళ్లతో కూడిన అప్లికేషన్ ఆధారిత టాస్క్లను అందించండి. మీరు ఇలాంటి ప్రాంప్ట్స్ ను ఉపయోగించి థింకింగ్ ను డెవలప్ చేయవచ్చు. ప్రాబ్లంను పరిష్కరించగలదని మీరు భావించే విషయాన్ని ప్రయత్నించమనండి. మీ పద్ధతి పనిచేస్తుందో లేదో చర్చించమనండి. తర్వాత థింకింగ్ అలౌడ్ అంటే
ఆలోచనను బహిరంగంగా చెప్పడం లేదా మోడలింగ్ను ఉపయోగించి ప్రాబ్లమ్స్ను పరిష్కరించడం నేర్పండి. విద్యార్థులు స్వయంగా సమస్యలను పరిష్కరించడానికి ముందు వి డూ అనే కొలాబరేటివ్ అంటే సహకార స్కాఫోల్డింగ్ను అందించండి. దీన్ని గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని పిలుస్తారు. ఇది మీ పాఠ్య ప్రణాళికల్లో మీరు ఉపయోగిస్తారు. మ్యాథమెటిక్స్ తరచుగా సంఖ్యలకు మించి సవాళ్లు కలిగి ఉంటుంది. ఇది ఆందోళన వంటి వాటిని మరియు భావోద్వేగాలను కూడా ఉత్తేజపరుస్తుంది. కానీ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ SEL నైపుణ్యాలను అనుసంధానించడం ఈ అనుభవాన్ని మారుస్తుంది. విద్యార్థుల భయం మరియు ఒత్తిడి అర్థం చేసుకుని తగ్గిస్తేనే ప్రొడక్టివ్ డిస్పోజిషన్ను అభివృద్ధి చేయవచ్చు. అయితే విద్యార్థులు రెసిలియన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు సెల్ఫ్ రెగ్యులేషన్ వంటి SEL నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే వారు గణిత సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతారు. ఈ నైపుణ్యాలు గణితంపై పాజిటివ్ మైండ్ సెట్ ని ప్రోత్సహించి విద్యార్థులను గణితంలో నిమగ్నం అయ్యేలా, పట్టుదలగా ఉండేలా మరియు వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తాయి. విద్యార్థులను మ్యాథ్ ప్రాబ్లమ్స్ పై కలిసి పనిచేయమని ప్రోత్సహించి ఒక టీంలా పనిచేయడం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ను ప్రదర్శించేలా చేస్తుంది. ఈ యూనిట్లో చర్చించిన ప్రావీణ్యాలన్నింటినీ అభివృద్ధి చేసుకోవడంలో విద్యార్థులు మద్దతు పొందినప్పుడు వారి మ్యాథ్ లెర్నింగ్ జర్నీ అండర్స్టాండింగ్ మరియు పట్టు సాధించడానికి దారితీస్తుంది, కానీ కన్ఫ్యూజన్ మరియు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కి దారితీయదు. జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఉండే క్లాస్ రూమ్స్ లో విద్యార్థులు ప్రాబ్లమ్ సాల్వింగ్, రిప్రజెంటింగ్, రీజనింగ్, రిఫ్లెక్టింగ్, కమ్యూనికేటింగ్, కనెక్టింగ్ మరియు సాధనాలు మరియు వ్యూహాలను ఎంచుకోవడం వంటి మ్యాథమెటికల్ స్కిల్స్ ను అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి వీటిని బోధనా ప్రక్రియలుగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన క్లాస్ రూమ్స్ కోసం ప్రణాళిక చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడానికి అనేక మార్గాలను కనుగొనడానికి వారిని అనుమతించండి. వస్తువులు, చిత్రాలు, వివిధ నంబర్ కాన్సెప్ట్స్ మరియు స్కిల్స్ కు